నేటి వాక్య ధ్యానం నిమిత్తము ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మేము చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి అనేక ఆత్మీయ పాఠాలను మాకు నేర్పించి మా విశ్వాస జీవితాన్ని బలపరచుమని, వినుచున్నవారు ఈ లేఖనాలని గ్రహించి వారి జీవితంలోనికి ఈ సత్యాన్ని అనుభవించుకునే వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధతలో పరిపూర్ణులగుటకు కృప దయచేయమని, ఈ లేఖనాలని అర్థమయ్యే రీతిలో వివరించి పంచిపెట్టే జ్ఞానము ఆత్మాభిషేకమును నీ దాసునికి అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం నుండి 38వ వచనం వరకు ఈ దినం మనం ధ్యానం చేయబోచున్నాం. ఈ లేఖన భాగము బైబిల్లో చాలా క్లిష్టతరంగా వివరించే వారికి కానీ వినేవారికి కానీ కొంచెం ఇబ్బందికరంగా అనిపించే సన్నివేశాలు ఇందులో వ్రాయబడ్డాయి. క్రైస్తవేతరులు, క్రీస్తుని దూషించువారు, క్రీస్తు విరోధులుగా పిలువబడుతున్న వారు బైబిల్లో ఏదైనా తప్పులు పట్టాలి అన్న ఉద్దేశంతో బైబిల్ మీద అబద్ధాలు వేయాలని చేసే ప్రయత్నాల్లో వారికి దొరికిన ఒక లేఖన భాగం ఇది. ఈ లేఖన భాగాన్ని తీసుకొని బైబిల్లో అసభ్యకరమైన విషయాలు ఉన్నాయి, బైబిల్లో అపరిశుద్ధమైన విషయాలు రాయబడ్డాయి, బైబిల్ నేటి తరానికి మార్గదర్శకం కాదు, ఇందులో ఎన్నో వ్యర్థమైనవి బూతు పదజాలాలు కూడా ఇందులో ఉన్నాయి అని బైబిల్ మీద ఎన్నో వ్యతిరేకమైన నినాదాలు చేస్తూనే వచ్చారు. దయచేసి గమనించండి, ఈ లేఖన భాగము బైబిల్లో వ్రాయబడకపోతే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లేఖన భాగాన్ని వివరించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా భావించేవారు ఉన్నారు. దయచేసి గమనించండి, బైబిల్లో వ్రాయబడిన ఈ లేఖనము మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. ఈ లేఖనాలు ఏవి కూడా వ్యర్థంగా వ్రాయబడలేదు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలలో వ్రాయబడిన మాట ఏంటంటే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగింది, దాని వలన ఉపయోగం ఉన్నది. భక్తుడైన మోషే ఆదికాండం రాస్తున్నప్పుడు తన సొంత ఆలోచనలను బట్టి ఈ లేఖనాలను రాయలేదు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తే, లేఖనములలో ఏ ప్రవచనము కూడా మనుషుని యొక్క ఊహను బట్టి కలిగింది కాదు, వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై ప్రవక్తలు వాటిని పలికిరి అని రాయబడి ఉంది. మోషే ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు తన సొంత ఆలోచనలతో ఈ గ్రంథాన్ని రాయలేదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణకు లోబడే ఈ లేఖన భాగాన్ని, ఈ సందర్భాన్ని మోషే భక్తుడు ఆదికాండంలో రాశాడు. బైబిల్లో రాయబడిన ఏ సంఘటన అయినా, ఏ సన్నివేశమైనా, ఏ లేఖన భాగమైనా మానవులకు క్షేమాభివృద్ధి కలగజేయడానికే రాయబడింది. దేవుడు ఏది కూడా వ్యర్థంగా రాయలేదు. ఇది గతములో చాలాసార్లు నేను చెప్పాను, అయినా మరొకసారి వివరిస్తూ ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం వరకు భూమి మీదనున్న ప్రతి తరానికి, ప్రతి మానవునికి అవసరమైన సందేశాలు దేవుడు రాయించాడు. వాటిని గ్రహించడంలో లోపాలు జరుగుతున్నాయి, వాటిని వ్యాఖ్యానించడంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, కానీ లేఖనాల్లో ఎలాంటి పొరపాటు లేదు. లేఖనాలని గ్రహించిన వాడు దీవించబడతాడు, జీవితాలు కట్టబడతాయి, క్షేమాభివృద్ధి పొందుతారు, పరిశుద్ధతలో పరిపూర్ణులవుతారు. ఈ లేఖన భాగాన్ని ఎందుకు అనేక మంది క్రైస్తవేతరులు వ్యతిరేకిస్తున్నారో, వారు వ్యతిరేకించడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగానే బైబిల్లో వ్రాయబడిన ఈ సంఘటన, దాన్ని విని ఎవరైనా నష్టపోయే అవకాశాలు ఉన్నాయా? దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి రాయించాడా? ఈ లేఖన భాగాన్ని బైబిల్ రాయకపోతే బాగుండు అనుకునే క్రైస్తవులు కూడా ఉన్నారేమో. దయచేసి గమనించండి, ఈరోజు సందేశము వారి కొరకే. ఎవరైతే ఈ లేఖనాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారో వారికి వివరణ ఇవ్వడానికే ఈరోజు ఈ సందేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఈ సంఘటన బైబిల్లో రాయబడినది న్యాయమే, దేవుని ఉద్దేశ ప్రకారమే జరిగింది. ఇది అలా రాయబడడం దేవుని చిత్తమే అన్న విషయాన్ని మొదటగా గ్రహించాలి. ఇది తప్పుగా పరిగణించడానికి అవకాశమే లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక 2 ఇంగ్లీష్ పదాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ అనే 2 పదాలు ఉంటాయి.
డిస్క్రిప్షన్ అంటే అక్కడ ఏం జరిగిందో వివరణ ఇవ్వడం, జరిగిన సంఘటనను లేదా అక్కడున్న పరిస్థితిని ఉన్నట్టుగా వివరణ ఇవ్వడం. ప్రిస్క్రిప్షన్ అంటే ఇలా చేయండి అని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇలా చేయండి అని చెప్పడం ప్రిస్క్రిప్షన్, ఇలా జరిగింది అనేది డిస్క్రిప్షన్. ఒక వైద్యుని దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఒక మంచి ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే, ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మొదటిగా ఆయన షీట్లో పేషెంట్ యొక్క కండిషన్ని వివరణ ఇస్తాడు. నా యొద్దకు వచ్చిన ఈ పేషెంట్ పేరు రాస్తాడు, వయసు ఎంతో కనుక్కుంటాడు, ఆ పేషెంట్ ఏ అనారోగ్యంతో వచ్చాడు, ఏ సమస్యలతో వచ్చాడు, ఎన్ని రోజుల నుండి బాధపడుతున్నాడు, ఆ వివరాలన్నీ కూడా మొదటగా రాస్తాడు. దాన్ని డిస్క్రిప్షన్ అంటాం. ఈ పేషెంట్ ఇన్ని రోజుల నుండి ఈ సమస్యతో బాధపడుతున్నాడు అని వివరణ ఇచ్చి దానికి ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. ఇలాంటి సమస్యకు ఈ మెడిసిన్ వాడాలి, ఈ మందులు రోజుకి ఇన్ని పూటలు మీరు వాడాలి అని కింద రాసేదాన్ని ప్రిస్క్రిప్షన్ అంటాం. రోగిని గూర్చిన వివరాలు రాయడం డిస్క్రిప్షన్ అయితే, ఆ రోగానికి పరిష్కారం ఏంటో రాయడం ప్రిస్క్రిప్షన్. దేవుడు ఈ లోతు కుమార్తెల యొక్క సంఘటన రాయడము అది ప్రిస్క్రిప్షనా డిస్క్రిప్షనా? ఇలా చెయ్యండి అని చెప్పడానికి రాశాడా, ఇలా జరిగింది అని చెప్తూ రాశాడా? ఒకవేళ ఇక్కడ రాయబడిన ఈ సంఘటన ఒక ప్రిస్క్రిప్షన్ లాగిస్తే 100%, 100% బైబిల్లో తప్పు జరిగినట్టే. ఇది ప్రిస్క్రిప్షన్ లాగా వ్రాయబడితే, అంటే ఇలా చెయ్యండి అని ఒకవేళ బైబిల్ చెప్తే అది 100% పాపంగానే తప్పుగానే పరిగణించబడుతుంది. బైబిల్ ఎప్పుడు కూడా ఈ సంఘటనను చెప్పి ఇలా చేయండి అని చెప్పట్లేదు. ఇది డిస్క్రిప్షన్. ఆ రోజు ఆ సంఘటనలో ఇలా జరిగింది అని చెప్పడం, ఇలా జరిగింది, ఒక సమస్య తలెత్తింది అని సమస్యను గురించి చెప్పడం, ఇది తప్పెలా అవుతుంది? ఒక జరిగిన సంఘటనను డిస్క్రిప్షన్లో వివరణ ఇవ్వడం ఎంతవరకు తప్పుగా పరిగణించబడుతుంది? ఉదాహరణకు చెప్తున్నాను. మణిపూర్లో ఒక భయంకరమైన దుర్ఘటన జరిగింది. 2 యవన స్త్రీలను వస్త్రహీనులుగా చేసి ఊరేగించారు. ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు దాని గురించిన వివరణ ఇస్తూ ఇలా జరిగింది అని చెప్పేసి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఆ న్యూస్ ఛానల్లో వేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు పాపం చేసినట్ట? ఈ ద్రోహం చేసింది వాళ్ళేనా? ఇలా జరిగింది అని ప్రజలకు తెలియజేసి, ప్రజల్లో మేల్కొల్పును కలగజేసి, భారతదేశం ఎటువైపు వెళ్తుంది, పరిస్థితులు ఎటు వెళ్తున్నాయి, మానవులంగా మనం ఏం చేయాలి, భారతదేశంలో మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం అని లోకానికి అవేర్నెస్ని పెంచడానికి ఒక న్యూస్ ఛానల్ జరిగిన సంఘటనను వివరణ ఇస్తే, ఆ న్యూస్ ఛానల్ తప్పు చేసిన లెక్కలోకి వేసుకుంటారా? తప్పు ఎవరు చేశారు, తప్పు ఎక్కడ జరిగింది, తప్పు ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవాలి. కానీ ఇలా జరిగింది అని చెప్పిన వారినే తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ దేవుడు లోతుని కానీ లోతు కుమార్తెలను కానీ తప్పు చేయండి అని చెప్పలేదు. ఇలా చేయండి అని నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పడానికి దేవుడు ఇది రాయించలేదు. ఇది మానవ జీవితంలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, మానవుడు ఎలా చెడిపోయిన స్థితికి దిగజారిపోయాడు, పరిస్థితులు ఎంత తీవ్రతరంగా ఉన్నాయి, మానవుని యొక్క దిగజారిన స్థితిని వివరించడానికి ఈ సంఘటన రాయబడింది. మానవుడు ఇంత చెడిపోయాడని చెప్పడానికి దేవుడు ఈ లేఖనం రాయించాడు. సో ఒక పేషెంట్ యొక్క రోగం ఇది అని చెప్పినప్పుడు మీరు వెంటనే డాక్టర్ మీద తప్పు మోపినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. డాక్టర్ గారు ఎందుకు ఆ పేషెంట్ యొక్క రోగాన్ని గురించి చెప్పారు అన్నట్టుగా ఉంది. మానవుని యొక్క హృదయంలో ఎంత ఘోరమైన పాపం అనే వ్యాధి ఉంది, మానవుడు ఎంత చెడిపోయిన స్థితికి దిగజారిపోయాడు, అది దేవుడు చెప్పి దానికి పరిష్కారం ఏంటో కూడా బైబిల్ తెలియజేస్తుంది. చెడిపోయిన మానవుని విమోచించడానికే సర్వోన్నతుడైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవుని లోపమేంటో చెప్పాడు, మానవుని యొక్క సమస్య ఏంటో చెప్పాడు, దానికి పరిష్కారం ఏంటో చెప్పేదే పరిశుద్ధ గ్రంథము, అదే బైబిల్ గ్రంథము. దేవుని వాక్యాన్ని నీతిగా, యథార్థంగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో చదివిన ఏ వ్యక్తి అయినా ఇది పరిశుద్ధ గ్రంథం అని ఒప్పుకోక తప్పదు. పరిశుద్ధతను గురించి బైబిల్ చెప్పినంత శ్రేష్టమైన సందేశాలు ప్రపంచంలో ఏ ఇతర పుస్తకాలు తెలియజేయవు. పరిశుద్ధతకు మొదటి ప్రాముఖ్యతనిచ్చింది బైబిల్. అలాంటి పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు అర్థం కాక, లేదా క్రీస్తు మీదనున్న కోపంతో క్రీస్తుని వ్యతిరేకించేవారు లేఖనాన్ని సరిగ్గా అర్థం చేసుకోక, లేఖనాల్లో లోపాలను వెతుక్కుంటూ దాని వ్యాఖ్యానాన్ని తప్పుగా ప్రజలకు తెలియజేస్తూ బైబిల్ని
మనుషులు ఎవరు కూడా విశ్వసించకుండా చేయాలన్న ఒక చెడు బుద్ధితో, దుర్బుద్ధితో చేస్తున్న ప్రచారాలు ఇవి. యథార్థంగా చదివిన వారు ఎవరైనా, దేవుని జ్ఞానం చేత నింపబడిన వారు ఎవరైనా లేఖనాలను చదివినప్పుడు వారు పరిశుద్ధతలో పరిపూర్ణులు అవుతారే కానీ బైబిల్ చదివి ఎవరు చెడిపోయే అవకాశం లేదు. అలా ఎవరు ఇప్పటి వరకు చెడిపోలేదు, చెడిపోరు కూడా. దయచేసి గమనించండి. మనం ఇంతగా ఆలోచన చేస్తున్నాం, మరి దేవుడు ఇది రాయించాడు అంటున్నాం, ఇలా రాయడం ద్వారా దేవుడు ఏం తప్పు చేయలేదు అంటున్నాం. ఎందుకు దేవుడు మరి ఈ సంఘటనను బైబిల్లో రాయించాడు? దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. మరి ఈ లేఖనము మనకు నేర్పించే పాఠం ఏంటి? ఈ సంఘటన ఈరోజు నేటి తరానికి దేవుడు తెలియజేయడానికి గల కారణం ఏంటి? వాటిలో కొన్ని విషయాలు ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. దాంట్లో ప్రప్రథమైనది మొదటి మనము భాగంలో చూసినట్లయితే 30వ వచనంలో, లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. మొట్టమొదటి పాఠాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ పారాగ్రాఫ్ అంతట్లో నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. లోతు తన 2 కుమార్తెలతో సోయరు అనే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ నివసించుటకు భయపడ్డాడట. ఎందుకంటే దేవుడు నాశనం చేస్తానని చెప్పినప్పుడు ఆయన ప్రణాళికలో సోయరు కూడా ఉంది. ఆ గ్రామము కూడా ఆకాశంలో వచ్చే అగ్ని చేత, అగ్ని గంధకముల చేత నాశనం చేయబడాలి. కానీ లోతు దేవుని దగ్గర మనవి కోరుకున్నాడు. నువ్వు చూపించే ఆ పర్వతం దగ్గరికి దూరంగా పరిగెత్తలేను, ఆ లోపే అగ్ని కురిపించబడి చచ్చిపోతానేమో, దగ్గరలో ఉన్న ఈ ఊరికి వెళ్ళడానికి అనుమతినివ్వమని దేవుని అడిగినప్పుడు దేవుడు కనికరించి సోయరుకు వెళ్ళే అవకాశాన్ని ఇచ్చాడు. సరే, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళు, నేను ఆ గ్రామాన్ని నాశనం చేయను అని దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత కూడా ఇంకా లోతు ఏమో ఈ ప్రజలు చేస్తున్న పాపాన్ని బట్టి మరలా దేవుడు కోపగించి ఈ గ్రామాన్ని కూడా నాశనం చేస్తాడేమో, ఇక్కడ ఉంటే నేను కూడా చచ్చిపోతానేమో అన్న భయం లోతుకు కలిగి ఎంతకైనా మంచిది దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళిపోవడమే మంచిది అనుకున్నాడు. ఎందుకంటే ఇంతకు మునిపే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు. అబ్రహాము దగ్గర నుండి వేరైనప్పుడు ఆయన దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా తన కంటికి ఇంపుగా కనిపించే ప్రాంతాలను ఎన్నుకొని సొదొమ గొమొర్రాకి దగ్గరగా గుడారాన్ని వేసుకున్నాడు. తన ఇష్ట ప్రకారము, తన ఆలోచనల చొప్పున, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళినందుకు ఎలాంటి నష్టం వాటిల్లిందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. కాబట్టి ఈసారి మరలా అదే పొరపాటు ఎందుకు చేయాలి, మరలా సోయరుని నేను కోరుకున్న స్థలంలో ఎప్పుడు నాకు నష్టమే జరుగుతుంది, నా చిత్తం కాదు దేవుని చిత్తం నెరవేర్చబడాలి అని అనుకున్నాడు. బహుశా ఆ సోయరుని విడిచిపెట్టి ఆయన దేవుడు చూపించే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు మొదట ఏ పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాడో లోతు ఆ పర్వతం దగ్గరికి తన కూతుర్లను తీసుకొని ఆ పర్వతం దగ్గర ఉన్న ఒక గుహలో నివాసం ఉంటున్నారు. ఈ లేఖన భాగాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయం నాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే లోతు ఒక తెలివైన పని చేస్తే బాగుండేదేమో. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళడం కంటే అబ్రహాము దగ్గరికి వెళ్తే ఇంకా బాగుండేదేమో. అబ్రహాము దగ్గరికి వెళ్తే బహుశా లోతు యొక్క కుమార్తెలు ఈ పాపం చేసేవాళ్ళు కాదేమో, ఈ భయంకరమైన దుష్టత్వము వాటిల్లేది కాదేమో. లోతు అబ్రహాము దగ్గర ఎలాంటి గొడవ పడి బయటికి రాలేదు. లోతుకి అబ్రహాముకి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. వారు వేరు కావడానికి గల కారణం ఏంటి? లోతు ఆస్తి సమృద్ధిగా ఉంది, అబ్రహాం ఆస్తి సమృద్ధిగా ఉంది. లోతు యొక్క గొర్రెల కాపరులు అబ్రహాం యొక్క గొర్రెల కాపరులకు స్థలం విషయంలో చిన్న వివాదం తలెత్తింది. వారికి మందలు విస్తారంగా ఉన్నాయి, ఆ స్థలం చాలట్లేదు కనుక మంద కాపరుల మధ్య ఒక చిన్న వివాదం తలెత్తింది. దాన్ని బట్టి అబ్రహాము లోతు సమాధానంగానే వేరయ్యారు. అంతేగాని ఇంకొకసారి నా గడప నువ్వు దొక్కకూడదని అబ్రహాం అనలేదు. లోతు వెళ్ళేటప్పుడు ఇంకోసారి నీ ముఖం చూడను అని చెప్పి ఏమీ ద్వేషంతో కానీ, కక్షతో కానీ, కోపంతో కానీ అక్కడి నుండి వెళ్ళలేదు. వారు సమాధానంగానే వెళ్ళారు కదా. లోతుకి ఇప్పుడు కూడా అవకాశం ఉంది, స్వతంత్రత ఉంది, మరలా అబ్రహాం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇన్ని నష్టపోయిన పరిస్థితుల్లో ఒకవేళ అబ్రహాం దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తిరిగి దేవుని యొక్క కృపను వారు పొందుకునేవారేమో. అబ్రహాము వద్దనేవాడా? లోతు వస్తే అబ్రహాము స్వీకరించేవాడు కాదా? అన్నీ కోల్పోయి రిక్తహస్తములతో ఉన్న లోతుని అబ్రహాము ఆదుకునేవాడు కాదా?
మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటాడా? అబ్రహాము ఎప్పుడు లోతు కొరకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఒకప్పుడు లోతు ఆ సొదొమ గొమొరలో ఉన్నప్పుడు శత్రురాజులు వచ్చి దాన్ని దోచుకొని చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు నాకెందుకులే అని అనుకోలేదు అబ్రహాము. లోతు కొరకు తన ప్రాణాన్ని తెగించి యుద్ధం చేసి సొదొమ గొమొర పట్టణ ప్రజలని అబ్రహాము కాపాడాడు. అంత సాహసం చేసిన అబ్రహాము ఒకవేళ లోతు మరల అబ్రహాం దగ్గరకు వస్తే అబ్రహాము అతనికి సహాయం చేసేవాడు కాదా? అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు లోతు కుమార్తెలకు దుర్బుద్ధి, చెడ్డ ఆలోచన వచ్చేది కాదు. ఇంతకు లోతు యొక్క కుమార్తెలకు ఎందుకు ఆ చెడ్డ ఆలోచన వచ్చింది అంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు ఒక తప్పు ఆలోచనలో ఉన్నారు. 31వ వచనం చూడండి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. లోతు యొక్క కుమార్తెలు ఏమనుకుంటున్నారంటే సొదొమ గొమొర నాశనం చేయబడేసరికి లోకంలో ఉన్న అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాలు, ప్రజలంతా నాశనం అయ్యారు అనుకుంటున్నారు. ఇక ఈ ప్రపంచంలో మిగిలింది లోతు వారిద్దరు కుమార్తెలు మాత్రమే అనుకుంటున్నారు. లోకంలో ఇంకేం మానవుడు లేడు అనుకునే ఆ ఆలోచనని ఈ తప్పు మార్గంలోనికి వారిని నడిపించింది. సో ఇక్కడ ఆలోచన చేయండి, ఒకవేళ లోతు తన కుమార్తెలను తీసుకొని అబ్రహాం దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలిసేది లోకంలో ప్రజలందరూ చచ్చిపోలేదు, ఉట్టి సొదొమ గొమొర ప్రజలే నాశనం చేయబడ్డారు, లోకంలో ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు అనే ఆలోచన వాళ్ళకి తెలిస్తే వాళ్ళ తండ్రి చేత ఈ పాపం వారు చేసేవారు కాదు. సో లోతు చేసిన పొరపాటు, మొట్టమొదటి పొరపాటు ఏంటంటే తాను తిరిగి అబ్రహాము సహవాసంలోనికి వెళ్తే బాగుండేది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కొంతమంది దేవుని బిడ్డల సహవాసం నుండి దూరం అవుతారు, సంఘ సహవాసం నుండి దూరం అవుతారు. అలా దూరమై అన్నిటినీ కోల్పోయి నష్టపోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఆలోచన వస్తుంది, మరలా తిరిగి సంఘ సహవాసంలో చేర్చబడితే బాగుండు అనుకుంటారు. కానీ వారి లోపల ఒక సిగ్గుగా తోచే పరిస్థితి ఉంటుంది. ఏంటంటే మనం ఇంత మునుపు దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు మానేశాము, మరలా తిరిగి వెళ్తే ఏమనుకుంటారో, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయామనుకుంటారో, మనం చర్చికి వెళ్ళగానే మనని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారేమో, అలా సిగ్గుగా తోచి కొంతమంది చర్చికి రావడమే మానేస్తారు. దయచేసి గమనించండి, ఏ కారణాన్ని బట్టైనా సంఘ సహవాసం నుండి మీరు దూరం అయితే మీరు ఒకవేళ మరలా తెలుసుకొని దేవుని సంఘ సహవాసంలో చేర్చబడాలంటే దయచేసి ఎలాంటి మోమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని మందిరములలో, సంఘ సహవాసములలో కృప విస్తారంగా దొరకాలి. ఎవరైనా తిరిగి దేవుని సందుకు వస్తే ఆయన త్రోసిపుచ్చే దేవుడు కాదు. కోల్పోయిన స్థితిలో, అన్ని నష్టపోయిన స్థితిలో, ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనపడిన స్థితిలో మరలా తిరిగి నీ పొరపాటును తెలుసుకొని సంఘ సహవాసంలో చేర్చబడాలంటే దేవుని సంఘం నీ కొరకు ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటుంది. ఒకవేళ అలా రాకుండా అక్కడికి వెళ్తే ఏమనుకుంటారో, నేను అన్ని కోల్పోయిన స్థితిలో వెళ్తే నా పరువు ఏముంటుంది అనుకొని మొహమాటాన్ని గురించి ఆలోచన చేస్తే ఇంకా దేవునికి దూరమై భయంకరమైన దుర్ఘటనలు మనం చూడాల్సి వస్తుంది. దయచేసి గమనించండి, ఎవరెవరైతే సంఘ సహవాసం నుండి దూరం అయ్యారో వారికి నా ప్రేమపూర్వకమైన హెచ్చరిక. దయచేసి మీరు ఎక్కడున్నా కూడా, ఏ పరిస్థితిని బట్టి దూరమైనా కూడా ఈరోజు మరలా తిరిగి దేవుని సంఘ సహవాసంలో అంటుకట్టబడండి. మీకు అందుబాటులో ఉన్నది. ఇంతకు మునుపు మీరు ఏ సంఘ సహవాసం నుండి దూరం అయిపోయారో దయచేసి మరలా సంఘ సహవాసంలోకి చేర్చబడండి. ఆ సహవాసమే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురికొల్పుతుంది. లోతు అబ్రహాము దగ్గరికి, ఒక నీతిమంతుడైన, విజ్ఞాపన వీరుడైన, దేవునికి స్నేహితుడైన అబ్రహాము దగ్గరకు ఒకవేళ లోతు వస్తే లోతు యొక్క కుమార్తెలు కూడా మంచి భవిష్యత్తు వారికి ఉండేది. అప్పటి వరకు, యవన కాలం వరకు మంచి భక్తి జీవితాన్ని జీవించిన వారు చివరికి ఆ భక్తిహీనమైన పనులు చేయడానికి మూల కారణం వారికున్న ఒక తప్పు అపోహ ఏంటంటే ప్రపంచంలో ఇంకా వేరే మానవుడు లేడు అని. లోతు ఒక తెలివైన పని చేస్తే ఈ పొరపాటు జరిగేది కాదు. దయచేసి గమనించండి, సహవాసం నుండి దూరం ఎవరు వెళ్ళిపోయినా తిరిగి సహవాసంలోనికి రండి. ఇంకా భయంకరంగా దేవుని దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకోకండి. ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. ఇక రెండవ పాఠం ఏంటి అని అంటే, లోతు కుమార్తెలు తప్పు చేశారు, 100% సత్యమే. బైబిల్ ఎక్కడ కూడా వారు తప్పు చేయలేదు అనే మాట పలకలేదు. దీన్ని వెనకేసుకొని వచ్చే పరిస్థితి లేదు. దీన్ని సమర్థించుకోవడానికి ఏ క్రైస్తవుడు ప్రయత్నం చేయకూడదు. ఇది తప్పు 100%. లోతు కుమార్తెలు వారి తండ్రితో చేసిన పాపము, అది దేవుని దృష్టిలో పాపమే, అది దేవుని బిడ్డలు క్రైస్తవుల దృష్టిలో కూడా అది పాపమే. సమాజంలో కూడా అది ఏ విధంగానైనాను అంగీకరించడానికి వీల్లేదు.
ఇది పొరపాటే 100%. అయితే ఈ పొరపాటు జరగడానికి మూల కారణం ఏంటి? ఎక్కడ ముఖ్యమైన పొరపాటు జరిగింది అని అంటే, లోతు కుమార్తెల కన్నా ముందు లోతులోనే పొరపాటు జరిగింది అంటాను. ఎందుకంటే ఆ ఇద్దరు కుమార్తెలు చేసిన పని ఏంటంటే, వారి తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతడు మత్తుడై ఉండగా అతనితో పాపం చేశారు. లోతు ద్రాక్షారసాన్ని సేవించి మత్తుడై ఉండి తనకు తానే మైమర్చిపోయేంత పరిస్థితికి దిగజారిపోయాడు. లోతు ఒకవేళ మద్యం మత్తులో లేకపోతే తన ద్వారా ఈ పాపం జరగనిచ్చేవాడు కాదు. ఎందుకంటే లోతు నీతిమంతుడని దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణాలలో భయంకరమైన చెడిపోయిన మనుషుల మధ్యలో ఉండి కూడా లోతు తన విశ్వాసాన్ని, పరిశుద్ధతని కాపాడుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అతడు ఒకవేళ మెలకుగా ఉంటే, అతడు గ్రహింపులో ఉంటే తన ద్వారా ఈ పాపము జరగనిచ్చేవాడు కాదు. అవకాశం ఎలా దొరికింది? అతడు మద్యం మత్తులోనికి వెళ్ళిపోవడం ద్వారా తాను ఏం చేశాడో తెలియకుండానే పొరపాటు జరిగిపోయింది. దయచేసి గమనించండి, మద్యము ద్వారా త్రాగుబోతుతనము ఎంత భయంకరమైన నష్టాన్ని దారితీస్తుందో ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ లోతు ఈ మద్యానికి అవకాశాన్ని ఇవ్వకుండా ద్రాక్షారసము చేత మత్తుడై ఉండకుండా ఉంటే ఎంత బాగుండేది. ఇంతకు లోతుకి ఒక ఆలోచన వచ్చి ఉండాలి. ఎందుకంటే లోతు యొక్క సంఘటన, నోవహు యొక్క సంఘటన చాలా దగ్గర సంబంధం ఉంది. నోవహు దినములలో ప్రజలు అలాగే చెడిపోయిన స్థితిలో ఉండగా లోకమంతటిని దేవుడు జలము చేత నాశనం చేయాలనుకున్నప్పుడు నోవహు కుటుంబాన్ని మాత్రమే రక్షించడానికి ఏర్పాటు చేశాడు. జలప్రలయం చేత అప్పుడున్న లోకమంతా నాశనం అయిపోయింది. నోవహు మాత్రమే ఓడల ద్వారా బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన నోవహు కూడా చేసిన పెద్ద పొరపాటు, అతడు ద్రాక్షారసము చేత మత్తుడై తను వస్త్రహీనుడై ఉండి దిగంబరిగా ఉండి తన కుమారుల ఎదుట సిగ్గుపోగొట్టుకునే పరిస్థితిలో నోవహు ఉన్నాడు. నోవహు దేవుని దృష్టిలో ఒక నీతిమంతుడు, యథార్థపరుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో నడిచిన అనుభవం నోవహుకుంది. అయినా నోవహు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత, భయంకరమైన ప్రళయం నుండి తప్పించబడిన తర్వాత నీతిగా తన జీవితాన్ని కొనసాగించవలసిన నోవహు ద్రాక్షారసం చేత మత్తుడై ఉండి తనకున్న అవమానాన్ని కొని తెచ్చుకున్నాడు. తనకున్న విలువని పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన లోతుకు తెలుసు కదా. ఒక ప్రళయం నుండి, ఒక భయంకరమైన దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన నోవహు తర్వాత ద్రాక్షారసం తాగి తన కుమారుల ఎదుట ఎలాగూ అవమానపరచబడ్డాడు, ఎలా ఒక పొరపాటు జరిగి తన జీవితంలో ఒక మచ్చను తెచ్చుకున్నాడు. ఈ విషయం లోతుకు తెలుసు కదా. మరి లోతు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ ప్రళయం నుండి నేను తప్పించబడ్డాను, ఇప్పుడు నేను ద్రాక్షరసం తాగి అవమాన పాలు కాకూడదు అన్న ఆలోచన లోతుకు రావాలి కదా. లోతుకి అలాంటి ఆలోచనలు ఏం లేవు. స్వతంత్రంగా ఆ ద్రాక్షరసం తీసుకొని తన జీవితాన్ని ఒక మరుపులాని, ఒక మచ్చగా ఉండిపోయే పరిస్థితి లోతు జీవితంలో మనకు కనబడుతుంది. దయచేసి గమనించండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే, మధ్యవర్షులై ఉండకండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఎఫెసీ పత్రికలో కూడా వ్రాయబడింది, మీరు ఆత్మపూర్ణులై ఉండండి కానీ మద్యము చేత మత్తులై ఉండకుడి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. మద్యం సేవించడం ద్వారా భయంకరమైన నష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎన్నో చేయకూడని పనులు ఆ వ్యక్తుల ద్వారా జరుగుతాయి. దేవుని వాక్యం చాలా ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది, ఎవరు కూడా మద్యం మత్తులో ఉండకూడదు. క్రైస్తవులు ప్రత్యేకంగా దేవుని బిడ్డలని పిలువబడుతున్న వారు దయచేసి ఎప్పుడు కూడా మద్యానికి వారి జీవితంలో చోటునివ్వకండి. ఎందుకంటే అది ఇక్కడ జీవితాన్ని నాశనం చేయడమే కాదు, పరలోక రాజ్యం పొందుకోకుండా అది అడ్డుకుంటుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడింది, త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దయచేసి దేవుని రాజ్యాన్ని కోల్పోకండి. ఈ మద్యానికి బానిసలై దేవుని బిడ్డలని పిలువబడుతున్న వారు కొంతమంది చర్చ్కి వస్తున్నారు, మరలా వెళ్ళి లోకస్తులతో కలిసి మరలా మద్యపు విందులో పాలు పొందుతూనే ఉన్నారు. అలాంటి నుల్వెచ్చని స్థితిలో ఎవరు ఉండకండి. మద్యం మత్తులో ఉన్నవారు ఎంతోమంది నష్టపోయారు. మన కళ్ళ ముందు ఎంతోమంది జీవితాలు మనకు కనబడుతున్నాయి. ఎంతోమంది జీవితాలు అవమానం పాలయ్యాయి. ఇవి తెలిసి కూడా క్రైస్తవులు ఎవరు కూడా మద్యానికి చోటునివ్వకుండా దయచేసి జాగ్రత్త పడండి. బైబిల్ ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడున్న సమాజంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం, మద్యం తాగడం ద్వారా ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఒక మనిషి విలువ పూర్తిగా కోల్పోతున్నాడు.
అందుకొరకే మద్యము అనేది క్రైస్తవులకు నిషేధము. దయచేసి ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉన్నట్లయితే ఈరోజు మారుమనసు పొందండి, వాటిని విడిచిపెట్టండి. దాని ద్వారా వచ్చే నష్టాన్ని దయచేసి మీ జీవితంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. లేఖనం మనకు ఏమని హెచ్చరిస్తుందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించను, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు వ్రాయబడింది. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. ఎవరైతే మద్యం సేవిస్తారో వారు అవమాన పాలవుతారు. వారికి అర్థం కావట్లేదు, వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నారు అనుకుంటారు. తాగిన వాడు రోడ్డు మీద వెళ్ళి అతడు నడుస్తున్న నడకను చూస్తున్న వారందరూ నవ్వుకుంటారు. వాళ్ళు చేసే చేష్టలను చూస్తూ అందరూ నవ్వుకుంటారు. మద్యము ఎప్పుడు కూడా అవమాన పాలు చేస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది. దయచేసి మద్యం జోలికి వెళ్ళకండి. రెండవది, మద్యము అల్లరిని పుట్టించును. ఎవరైతే మద్యం సేవిస్తారో వారి ద్వారా అల్లరి జరుగుతుంది, గొడవలు జరుగుతాయి, సమాధానాన్ని కోల్పోతారు. ఇప్పుడు సమాజంలో ఎన్నో నేరాలు జరగడానికి ఒక ప్రప్రదమైన కారణము మనుషులు మద్యవశులై వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు పొరపాట్లు. దయచేసి గమనించండి, దేవుని బిడ్డలైన వారు అల్లరికి అవకాశాన్ని ఇవ్వకుండా ఉండాలంటే వారి జీవితంలో మద్యానికి చోటు ఇవ్వకూడదు. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటుంది లేఖనం. మధ్యవశులై ఎవరైతే ఉంటారో జ్ఞానం లేనివారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. నోవహు చేసిన పొరపాటు, లోతు చేసిన పొరపాటు ఈరోజు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. దేవుడు ఎందుకు ఈ లేఖనాన్ని మనకు రాయించాడంటే, ఈ పొరపాటు మీరు చేస్తే మీ ద్వారా కూడా భయంకరమైన పొరపాట్లు జరుగుతాయి. మధ్యవశులై ఉండి ఏం చేస్తున్నారో అర్థం కాదు, బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాదు, ఎక్కడ పడుకున్నారో అర్థం కాదు, బురదలో బొర్లుతూనే ఉంటారు. తాగి కింద పడిపోయి ఎక్కడో బస్ స్టాప్లలో, రోడ్డు మీద, ఫుట్పాత్లలో పడిపోయి ఉంటారు. ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇదంతా అవమాన పాలు చేస్తుంది. దయచేసి దేవుని వాక్యం ఇంత స్పష్టంగా హెచ్చరిస్తున్న దేవుని మాటను ధిక్కరించి ఇంకా చాలామంది మద్యానికి బానిసలు అవుతున్నారు. దయచేసి దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి మారు మనసును పొంది ఆ భయంకరమైన దురలవాట్ల నుండి విడుదల పొందండి. ప్రభు వైపు చూసి విశ్వాసంలో, పరిశుద్ధతలో ఎదగాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాను. మద్యాన్ని గూర్చి బైబిల్ ఇంకొక వచనం చాలా స్పష్టంగా వ్రాయబడిన లేఖనం ఒకటి ఉంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం నుండి 35వ వచనం వరకు చూడండి. కేవలము అది చదువుబడుచుండగా శ్రద్ధగా వినండి. దాని గురించి నేను పూర్తిగా వివరణ ఇవ్వను, కానీ ఆ లేఖనాన్ని చదువుతూ ఉండగా శ్రద్ధతో వినండి చాలు. ఆ లేఖనం మనకేమని హెచ్చరిస్తుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువానికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపుకు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకి కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, వాడకొయ్య చివరను పండుకొని వాని వలనే నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెదుగుదును అని నీవు అనుకుందువు. సామెతల గ్రంథంలో ఇప్పటి వరకు మనం విన్న ఈ వాక్యము త్రాగుబోతులకు ఎలాంటి నష్టం కలుగుతుందో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంత స్పష్టంగా దేవుని వాక్యము త్రాగుబోతనాన్ని గురించి వ్యతిరేకిస్తూ రాయబడినా కూడా ఇంకా చాలామంది ఈ లేఖనాన్ని విస్మరిస్తున్నారు. దయచేసి గమనించండి, క్రైస్తవ బిడ్డలు ఎవరు కూడా మద్యం జోలికి వెళ్ళకండి. లోతు అలాంటి పొరపాటు చేసి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, తన జీవితానికి ఒక మచ్చని కొని తెచ్చుకున్నాడు. అలాంటి పొరపాటు ఎవరు కూడా, ఏ క్రైస్తవులు కూడా చేయకుండా జాగ్రత్త పడండి. ఇక ఈ లేఖన భాగంలో మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, లోతు కుమార్తెల యొక్క పొరపాటు ఆలోచన. వారికి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి? సొంత తండ్రి చేత వారు పాపము చేసి సంతానాన్ని పొందుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఈ పొరపాటు ఆలోచన రావడానికి ఒక కారణం ఏంటంటే, వారు ఇంతకాలము సొదొమ గొమొర్రాలో జీవించారు. సొదొమ గొమొర్రా ప్రజలు చెడిపోయిన స్థితిలో ఉన్నారు. వరుస వాయువు లేకుండా భయంకరమైన వ్యభిచారములో వారి జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఎలాంటి జ్ఞానం లేని విధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాటిని చిన్నప్పటి నుండి ఈ ఇద్దరు కుమార్తెలు చూశారు. ఆ సమయంలో సొదొమలో ఉన్నంత వరకు వీళ్ళు ఏం పాపం చేయకుండా తమను తాము పవిత్రపరచుకొని జీవించగలిగారు. కానీ
ఎప్పుడైతే పరిస్థితి నుండి బయటకు వచ్చారో, సొదొమ నుండి బయటకు వచ్చారో, అవే ఆలోచనలు, ఆ ప్రభావం వారి మీద ఉంది. సంతానోత్పత్తి కొరకు ఇక వేరే అవకాశం లేదు గనుక, సొదొమ గొమొర్రాలు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి గనుక ఇది పెద్ద తప్పు కాకపోవచ్చులే అని తెగించి లోతు కుమార్తెలు ఈ పాపము చేసి ఉంటారు. సహజంగా దేవుని భయంలో ఎదిగిన వారెవరు కూడా ఈ పొరపాటు చేయరు, చేయకూడదు కూడా. వీరిలా చేయడానికి ఎందుకు ధైర్యం చేశారు అని అంటే, ఇది సొదొమ గొమొర్రా ప్రజలకున్న అలవాట్లు. అక్కడ ఎంతోమంది చేశారు, ఇప్పుడు పరిస్థితిని బట్టి చేస్తే తప్పేంటి అనే ఆలోచన తప్పు చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కొన్ని సందర్భాలలో పాపము చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు మాకు ఇక వేరే దారి లేక ఈ పని చేశాం, తప్పని పరిస్థితులలో ఈ పాపం చేశాం అని సమర్థించుకోవడానికి చాలామంది చేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, ఆ సమయమున లోతు కుమార్తెలు ఒకవేళ ఈ పాపం చేయకపోతే వారికి వచ్చే నష్టం ఏంటి? పరిస్థితులను బట్టి ఇలా చేయాల్సి వచ్చింది, ఇక లోకంలో వేరే పురుషుడే లేడు, ఇక తరువాత మాకు ఫ్యూచర్ లేదు, మాకు సంతానం లేకపోతే మాతోనే మనుషులు అంతరించిపోతారు, ఇలాంటి ఆలోచనలన్నీ వారికి ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి, సరే ఈ పొరపాటు చేయకుండా వారికి సంతానోత్పత్తి కలగకపోతే నష్టం ఏంటి? వారు అక్కడితోనే మానవ వంశము అంతరించిపోతుంది అనుకుందాం. సరే, దేవునికి నిజంగా మనుషులు కావాలనుకుంటే ఒకవేళ వీళ్ళు అంతరించిపోయినా మరలా దేవుడు ఒక కొత్త మానవుని, ఆదాము అవ్వని సృష్టించినట్లుగానే మరలా సృష్టించలేడా? దేవుడు ఏదైనా చేయగలడు కదా, అది దేవుని చేతికి అప్పగించాలి. పరిస్థితులను బట్టి మేము ఇలా చేశాం, తప్పని పరిస్థితుల్లో ఇలా చేశాం, లోకంలో వేరే పురుషులు ఎవరు లేరు కాబట్టి మా భవిష్యత్తు ఏంటో అనుకొని ఈ తప్పు చేశాం అని సమర్థించుకోవడానికి వీలు లేదండి. దయచేసి ఈ లోతు కుమార్తెలు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఏ పరిస్థితిలోనైనా పాపము చేసి సమర్థించుకోవడానికి అవకాశమే లేదు. సంతానోత్పత్తి లేకపోతే మరణానికైనా తాము అప్పగించుకోవాలి, కానీ అంతటితో అంతరించిపోవడమైనా పర్వాలేదు. కానీ ఈరోజు ఒక మచ్చగా, ఒక చెడు అనేది వారి జీవితాల ద్వారా కొని తెచ్చుకున్నారు. దయచేసి గమనించండి, చాలామంది పరిస్థితులను బట్టి తప్పు చేశాం, పరిస్థితులను బట్టి ఈ పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాం, పరిస్థితులను బట్టి తప్పటడుగులు వేశామని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఒక మాట మీకు చెప్తున్నాను, తప్పు చేసి బ్రతకడం కన్నా నీతిగా, న్యాయంగా బ్రతికి చనిపోవడమే బెటర్. పాపము చేసి, తప్పు చేసి బ్రతకడానికి ప్రయత్నం చేయడం కన్నా నీతిగా బ్రతికి మరణించడమే శ్రేష్టం. లోతు కుమార్తెలు ఒకవేళ ఆ రోజు ఈ తప్పు చేయకుండా అలాగే ఉంటే ఏం నష్టపోయే వాళ్ళు కాదు. ఈరోజు వారిని గురించి మనం సాక్ష్యంగా చెప్పుకునే వాళ్ళం. సొదొమ గొమొర్రాలో పుట్టి పెరిగిన ఈ పిల్లలు అంతవరకు ఎంత పరిశుద్ధంగా బ్రతికారు అని మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళం వాళ్ళని గురించి. కానీ ఈరోజు అలా చెప్పుకునే అవకాశం లేకుండా చేశారు. ఆరంభంలో ఎంతో మంచి జీవితాన్ని జీవించిన లోతు కుమార్తెలు ఇంత నీతిగా, పాపుల మధ్యలో ఉండి కూడా పరిశుద్ధంగా, యథార్థంగా బ్రతికిన ఈ బిడ్డలు కొంతకాలానికి సొదొమ యొక్క ప్రభావం వారి మీద పడి చేయకూడని పాపం వారు చేశారు. దయచేసి గమనించండి, లోకం యొక్క ప్రభావము దేవుని బిడ్డల మీద కూడా పడే అవకాశం ఉంది. నిత్యము పరిశుద్ధతలో మనము దేవుణ్ణి అంటుకట్టుకొని ఉండకపోతే, పరిశుద్ధుల సహవాసంలో మనం ఉండకపోతే మనము కూడా లోకం యొక్క ప్రభావానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. చేయకూడని పొరపాట్లు చేసి సమర్థించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పొరపాట్లు మనం చేయకుండా లోతు కుమార్తెల యొక్క ఈ తప్పు ఆలోచనలకు మన హృదయాలలో చోటునివ్వకుండా పరిశుద్ధత కొరకు మనము ప్రత్యేకంగా జీవించాలని ఈ లేఖనం ద్వారా దేవుడు మనని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, వీరు సంతానోత్పత్తి కలగాలి, నెక్స్ట్ వంశావళి వృద్ధి చెందాలి, అభివృద్ధి కావాలి అనుకున్నారు. అభివృద్ధి అనే దాని కొరకు మానవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. అది ధనాభివృద్ధి కావచ్చు, పేరు అభివృద్ధి కావాలని కోరుకోవచ్చు, లేదా వారి జీవితంలో ఏదైనా కానీ అభివృద్ధి కొరకు తప్పటడుగులు వేయకూడదు. ఒకవేళ అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, అంతటితో ఆగిపోయినా పర్వాలేదు, కానీ అభివృద్ధి అనేది తప్పు త్రోవలో ప్రయత్నం చేస్తే దాని ప్రతిఫలం ఎప్పుడు కూడా నష్టంగానే, చేదుగానే ఉంటుంది. కొంతమంది బాగా డెవలప్ అయిపోవాలని చెప్పేసి, ధనవంతులు అయిపోవాలని చెప్పేసి, ఆస్తిపాస్తులు అభివృద్ధి చెందాలని కోరి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. తప్పు మార్గాలలో డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నారు. నీతిని, న్యాయమును, యథార్థతను విడిచిపెట్టి అన్యాయానికి ఒడిగడుతున్నారు. ఇలా అక్రమంగా చేసే సంపాదన నిలువదు. దయచేసి గమనించండి, దేవుని బిడ్డలని పిలువబడుతున్న వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు అక్రమంగా ఒక్క రూపాయి కూడా ఇంటికి తెచ్చుకోకూడదు. అది శాపంగా మారుతుంది. దేవుని పద్ధతిలో అభివృద్ధి క్షేమం.
మనము అక్రమంగా అభివృద్ధి కొరకు ప్రయాసపడితే అది శాపాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. లోతు కుమార్తెలు అభివృద్ధి కావాలని కోరుకున్నారు. వాళ్ళేమి శరీరాశను బట్టి ఈ కోరిక కోరుకోలేదు, కానీ నెక్స్ట్ వంశాభివృద్ధి కావాలి అన్న ఆలోచనతో కోరుకున్నారు. కరెక్టే, కానీ ఆలోచన అభివృద్ధి కావాలి అనేది తప్పు కాదు, కానీ ఏ పద్ధతిలో అభివృద్ధి కావాలని కోరుకుంటున్నావు? నీతి, న్యాయం, యథార్థత ఉన్న మార్గంలో ₹1 సంపాదించినా పర్వాలేదు, 1000 రూపాయలు నీకు రాకపోవచ్చేమో నీతిగా బ్రతికినందుకు. అన్యాయం చేస్తే, మోసం చేస్తే, తప్పు మార్గంలో వెళ్తే ₹1,00,000 వస్తాయేమో, నీతి మార్గంలో వెళ్తే ₹100 వస్తాయేమో, పర్వాలేదు. ఆ ₹100 దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. అన్యాయంగా సంపాదించే ₹1,00,000 కన్నా నీతిగా సంపాదించే ₹100 శ్రేష్టం. దయచేసి దేవుని బిడ్డలు అక్రమమైన మార్గంలో అభివృద్ధి కొరకు ప్రయాసపడకండి. లోతు కుమార్తెలు అలా ప్రయాసపడ్డారు. పోనీ వారి సంతానము ద్వారా ఏమైనా దీవెన కలిగిందా అంటే, వారి సంతానమంతయు కూడా శపితమైన ప్రాంతాలుగా మారిపోయాయి. దేవునికి విరుద్ధమైన ప్రజలుగా మారిపోయారు. వారి యొక్క పిల్లలను గురించిన వివరాలు రాయబడ్డాయి. పెద్ద కుమార్తెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయనకు మోయాబు అనే పేరు పెట్టారు. ఆ పేరుతో అతని వంశమంతటిని కూడా మోయాబీయులు అని పిలుస్తారు. రెండవ సహోదరి, ఆమె కూడా కుమారుని కని అతనికి బెన్నమ్మి అనే పేరు పెట్టింది. అమ్మోనీయులకందరికీ ఆయన మూల పురుషుడు. అంటే 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారుల నుండి వచ్చిన వంశావళిలో మోయాబీయులు, అమ్మోనీయులని 2 వర్గాల వారు ఉన్నారు. సరే, ఈ అపవిత్రమైన కార్యము చేత అభివృద్ధి కావాలని కోరుకున్నారు కదా. ఇలా వచ్చిన ఈ 2 జనాంగాల ద్వారా దేవుని ప్రజలకు ఎంతో నష్టం జరిగింది. వారి ద్వారా ఏ విధమైన ప్రయోజనం లేదు. ఇజ్రాయిల్లకు పక్కన బల్లెంలాగా మారిపోయారు. ఇజ్రాయిల్లకు శత్రువులుగా వారు ఉండిపోయారు. దేవుని ప్రజలైన వాగ్దాన ప్రజలని నాశనం చేయాలన్న ఆలోచనతో వారు జీవించారు. ఈ ప్రజలు శాపగ్రస్తులుగా జీవించారు. దయచేసి గమనించండి, మోసపూరితంగా అక్రమంగా ఏదైనా అభివృద్ధి కొరకు ప్రయాసపడితే ఆ అభివృద్ధి ఆశీర్వాదకరంగా ఉండదు, అది శాపానికే దారితీస్తుంది. కాబట్టి ఈ లోతు కుమార్తెలు చేసిన పొరపాటు ఎన్నో ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తుంది. అక్రమమైన మార్గంలో మనకు ఆశీర్వాదం ఉండదు, అది శాపం మాత్రమే మిగిలి చేస్తుంది. ఈ వాక్య భాగం అంతటిలోనూ మరొక విషయాన్ని మనం గ్రహించాలి. ఏంటంటే, దేవుడు ఈ జనాంగాన్ని అంగీకరించలేదు. ఈ 2 కుమార్తెల ద్వారా వచ్చిన సంతానం విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? లేఖనం దీన్ని డిస్క్రిప్షన్ లాగిస్తుంది. నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ ఏంటి? ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇలాంటివి మరలా ఇజ్రాయెల్ జనాంగంలో జరగడానికి వీల్లేదు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఇలాంటి సంఘటనలకు బైబిల్ వ్యతిరేకము. ఇలాంటి సంఘటనలు జరగకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. లేఖనాలు ఒక్కసారి చూడండి. లేవియ కాండము 18వ అధ్యాయము 6వ వచనము, మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. ఈ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే శారీరక అపవిత్రతకు వ్యతిరేకంగా దేవుని వాక్యము ఖండితముగా ఆజ్ఞాపిస్తుంది. ఇది అపవిత్రమైన పని, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదని దేవుడు లేఖనాలలో ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇలా చేయకూడదు అని దేవుడు చెప్పాడు. ఇలా చేసిన ప్రజలని దేవుడు ఎలా ఇది ఆమోదించే విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? పరిశుద్ధుడైన దేవుడు దీన్ని ఆమోదించట్లేదు. ఇది పాపం జరిగింది, నెక్స్ట్ తరంలో ఇలాంటి జరగకూడదని హెచ్చరిస్తూ దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. అలాగే ఈ 2 కుమార్తెల ద్వారా వచ్చిన సంతానం విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో చూడండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనము, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఎందుకు ఈ 2 గుంపులను దేవుడు ఇజ్రాయెల్ సమాజంలో చేరకూడదు అంటున్నాడు? ఈ 2 వంశాలు అక్రమంగా వచ్చిన సంతానము, న్యాయమైన పద్ధతిలో దేవుని చిత్తానుసారంగా వచ్చిన జనాంగము కాదు. అక్రమము ద్వారా వచ్చిన జనాంగాన్ని దేవుడు తన ప్రజల్లో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఈ సంఘటనను దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. బైబిల్లో రాయబడిన ఈ సంఘటన దేవుడు అంగీకరిస్తూ రాయలేదు, ఇలా చేయమని చెప్పి రాయలేదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్లో ఇచ్చిన ఈ డిస్క్రిప్షన్కి దేవుడిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటంటే, ఆ పాపము దేవునికి వ్యతిరేకము, ఈ పాపము చేయడము దేవునికి అసహ్యము, అలాంటి ప్రజలను దేవుడు అంగీకరించలేడు అని హెచ్చరించడానికి బైబిల్ రాశాడు. ఇది అపవిత్రం ఎలా అవుతుంది ఇప్పుడు దేవుడు చెప్పిన మాట?
బైబిల్లో బూతులు ఉన్నాయి అని అంటున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు సబ్జెక్ట్. 19వ అధ్యాయం అంతా మీరు ఆది కాండము గమనిస్తే పాపము చేసిన వారిని దేవుడు ఎలా శిక్షిస్తున్నాడన్న వివరాలు రాయబడ్డాయి. పరిశుద్ధత విషయంలో దేవుడు ఎలాంటి ప్రాముఖ్యతనిచ్చాడో రాయబడ్డాయి. దాన్ని గ్రహించకుండా ఈ తప్పు గురించి బైబిల్లో రాయబడింది, ఈ అన్యాయం గురించి రాయబడింది, ఈ అక్రమం గురించి రాయబడింది. అవును, దేవుడే రాయించాడు. ఎందుకంటే మానవులు ఇలా చెడిపోయారు. ఇంకొకసారి చెడిపోకుండా జాగ్రత్త పడండి. దానికి పరిష్కారం యేసు ప్రభువే. జబ్బు ఇది ఉంది, మెడిసిన్ కూడా బైబిల్ తెలియజేస్తుంది. మానవుడు స్వతహాగా స్వబుద్ధి అంతా కూడా చెడిపోయిన స్థితిలో ఉన్నాడు. మానవుడు జన్మతః పాపపు స్వభావంతోనే పుడుతున్నాడు, పాపపు క్రియలే చేస్తున్నాడు. మానవుల్లో మంచి లేదు. మానవుడు బాగుపడాలంటే ఒకే ఒక మార్గము. దీనికి పరిష్కారం ఏంటి? ఈ చెడిపోయిన ఇంత మోసకరమైన మానవుని జీవితానికి తిరిగి విరుగుడేంటి? పరిష్కారం ఏంటి అంటే యేసుప్రభువే పరిష్కారం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరరని యేసుప్రభు చెప్పాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనుషులందరి కొరకు బలై పాప విమోచన కలగజేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి రావడానికి ముందుగా దూత ద్వారా ఇవ్వబడిన సందేశం ఏంటి అని అంటే, ఇదిగో ఈయననే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. యేసు అన్న పేరు అతనికి పెట్టబడుతుంది. యేసు అనగా రక్షకుడు. ఇలా చెడిపోయిన మానవులను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. చెడిపోయిన ప్రతి ఒక్కడు బాగుపడాలంటే యేసు వద్దకు రావాల్సిందే, వేరే మార్గం లేదు. యేసు బాగు చేయువాడు, నాశనం చేయువాడు కాదు. యేసుప్రభు పరిశుద్ధపరచువాడు, అపవిత్రపరచువాడు కాదు. యేసుప్రభు వద్దకు వచ్చే ఎవరైనా పరిశుద్ధపరచబడతారు, నీతిగా బ్రతుకుతారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా బ్రతుకుతారు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాడు ఎప్పుడు కూడా నశించిపోడు, నాశనం కాడు, చెడుకి వారి జీవితంలో చోటునివ్వడు. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఏమి చెప్పగలం? ఈ లేఖనాలు ఏవి కూడా మానవుని తప్పుత్రోవ పట్టించవు, నీతి మార్గంలో నడిపిస్తాయి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటి వరకు ఈ భయంకరమైన సంఘటనలు చూసి అపవిత్రమైన సంఘటనలు అంటున్నాం కదా, ఇంత ఘోరాలా, మనుషులు ఇంత ఘోరమైన పాపం చేస్తారా అని అందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు కదా. అయితే సొదొమ గొమొర్రా కన్నా, లోతు కుమార్తెలు చేసిన పాపము కన్నా ఇంకా భయంకరమైన ఒక పాపం ఉంది. దయచేసి గమనించండి. సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిందే పాపములో ఒక పరాకాష్ట. చాలా పీక్ లెవెల్స్లో వాళ్ళు పాపం చేశారు. ఇంకా అంతకుమించి పాపం ఏముంటుంది? సొదొమ గొమొర్రా ప్రజలు చేసిన పాపము కన్నా ఒక పెద్ద పాపం ఉంది. ఆ పాపము చేసిన వాడు ఇక తప్పించుకునే అవకాశమే లేదు. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి చూడండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరోజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదయ్యుండునని మీతో చెప్పుచున్నానెను. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అద్భుతాలు చేసి సూచక్రియలు చూపించి తన మహాత్యమును కనుపరిచిన తర్వాత కూడా ప్రజలు మారుమనసు పొందలేదట. వారు మారుమనసు పొందకపోవుట చూచి ఆయన ఇలాగూ చెప్పసాగెను. ఏమన్నాడు? మీ మధ్య చేయబడిన ఈ కార్యాలు సొదొమ గొమొర్రాలో చేస్తే వాళ్ళ ఎప్పుడో ఈ రోజు వరకు ఆ ఉగ్రతకు గురి కాకుండా బ్రతికి ఉండేవారు. అయితే ఈరోజు ప్రభువుని ఎవరైతే అంగీకరించట్లేదో, విమోచకుని బాగు చేయువాణ్ణి ఎవరైతే అంగీకరించట్లేదో, సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన పాపం కన్నా ఎక్కువ పెద్ద పాపము యేసుని తృణీకరించడం. దయచేసి గమనించండి. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. విమర్శ దినమందు
మీ గతి కంటే సొదొమ గొమొర్రా వారి గతి ఓర్వదగినది. నరకంలో కూడా లెవెల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క రకమైన పాపానికి దాని తగ్గ పనిష్మెంట్ ఉంటుంది. అగ్నిగుండములో సొదొమ గొమొర్రా వాళ్ళు ఒక స్థాయిలో వారు శిక్షింపబడితే, యేసును తృణీకరించిన వారు సొదొమ గొమొర్రా వారి కంటే కూడా భయంకరమైన కఠినమైన శిక్షకి పాత్రలు అవుతారు. విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ గొమొర్రా వారి గతి ఓర్వదగినది. ఈనాడు ఎవరైతే యేసు ప్రభుని తృణీకరిస్తున్నారో, యేసు ప్రభుని జీవితాలని మార్చి పాపపు ఊబిలో నుండి పైకి లేవనెత్తి మానవుణ్ణి పరలోక రాజ్యానికి చేర్చడానికి తానే బలి అయి మార్గాన్ని ఏర్పాటు చేసిన ఆ సర్వోన్నతుడైన దేవుని ఎవరైతే తృణీకరిస్తున్నారో, సొదొమ గొమొర్రా కన్నా కూడా భయంకరమైన పాపం వాళ్ళు చేస్తున్నారు. దయచేసి గమనించండి. రేపు నరకములో యేసుని తృణీకరించిన వారు సొదొమ గొమొర్రా వారి కంటే కూడా భయంకరమైన శిక్షని భరించబోచున్నారు. అంత మాత్రమే కాదు, ఇదే మాటను గురించి యేసు ప్రభు మరొక చోట కూడా జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా దేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు శిష్యులను సువార్త పరిచయ కొరకు పంపేటప్పుడు, ఎవరైతే యోగ్యులు ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వారికి సువార్త ప్రకటించండి, సమాధానంగా మిమ్మల్ని చేర్చుకున్న వారికి దీవెననివ్వండి అని అన్నాడు. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోరో, మీ మాట వినరో, మీ పాదముల ధూళి అక్కడ దులిపేసి వచ్చేసేయండి. విమర్శ దినమందు వారికన్నా సువార్తను తృణీకరించి మిమ్మల్ని తృణీకరించిన వారు రేపు సొదొమ గొమొర్రా వారికన్నా కఠినమైన శిక్షను పొందబోతున్నారు అన్నాడు. దయచేసి గమనించండి. సొదొమ గొమొర్రా వారి యొక్క గతి ఓర్వదగినదిగా ఉంటుంది. యేసు ప్రభువుని అంగీకరించకుండా సువార్తని అడ్డగిస్తున్న వారు ఎవరైనా గమనించండి, సొదొమ గొమొర్రా కన్నా పెద్ద పాపం చేస్తున్నారు మీరు. ఈనాడు యేసు ప్రభుని తృణీకరిస్తూ యేసు ప్రభుని వ్యతిరేకించేవారు, ఇదిగో బైబిల్లో ఈ పాపం ఉంది, బైబిల్లో ఈ అపవిత్రత ఉంది అని ఎవరైతే అంటున్నారో, దయచేసి గమనించండి, మీరు సొదొమ గొమొర్రా కంటే కూడా పెద్ద పాపం చేస్తున్నారు. దేవునికి విరుద్ధమైన పాపం చేస్తున్నారు. మీ గతి రేపు విమర్శ దినమందు మీ గతి కన్నా సొదొమ గొమొర్రా వారి గతి ఓర్వదగినదిగా ఉంటుంది. యేసును తృణీకరించడం కన్నా పెద్ద పాపం ఇంకొకటి లేదు. రక్షకుని తృణీకరించిన వాడు నిత్య నాశనానికి పాత్ర అవుతాడు. దయచేసి అలాంటి పొరపాటు ఎవరు కూడా చేయకుండా మారు మనసును పొందండి, ప్రభుని రక్షకునిగా స్వీకరించండి, ప్రభు మార్గంలో నడవండి. పరిశుద్ధుడు ఆయన మాత్రమే, మానవుని పరిశుద్ధపరచువాడు ఆయన మాత్రమే. ఆయన బోధ మాత్రమే మానవుని మారుస్తుంది. బైబిల్ అంతా మనిషిని పరిశుద్ధపరచడానికి దేవుడు రాయించిన గ్రంథం ఇది. ఇది అపవిత్రత ఉండే అవకాశమే లేదు. అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది తప్ప లేఖనాల్లో ఎక్కడ కూడా అపవిత్రత లేదు. ఇది చదివిన వాడు బాగుపడతాడు, జీవితము క్షమాభివృద్ధిని అందుతాడు. ఈ లేఖనం ద్వారా మీరందరూ కూడా దీవించబడారని ఆశిస్తూ ఉన్నాం. ఇంకా విశ్వాసంలో పరిశుద్ధతలో ఎదుగుతూ సహవాసంలో బలపడుతూ ఈ లోకాశలన్నిటినీ జయించాలంటే యేసు ప్రభువే ఆధారం, విమోచకుడు ఆయన్ని. బైబిల్ అంతా కూడా నీతి మార్గంలో నడిపించడానికి నీకు జీవాన్నిచ్చే బలమైన జీవాహారం ఇదే లేఖనము. ఈ లేఖనాన్ని ఎవరైతే ఆహారంగా స్వీకరిస్తారో, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం కాదు దేవుని వాక్యం లేకపోతే. దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు పరిశుద్ధంగా జీవించగలుగుతారు. కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొంటిని. ఈ వాక్యము పాపం చేయకుండా కాపాడడానికే తప్ప పాపాన్ని ప్రేరేపించేది కాదు, ప్రోత్సహించేది కాదు, పాపాన్ని సమర్థించేది కాదు, పాపాన్ని ఖండించేది, పాపాన్ని సరిదిద్దేది, పరిశుద్ధతలో మానవుని నడిపించేది. అట్టి లేఖనము దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ధన్యులము. లోకంలో ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు తన బిడలకు ఇచ్చాడు. ఈ లేఖనాన్ని గణపరుస్తూ, ఈ లేఖనానికి లోబడుతూ దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వెతబడిన ఈ వాక్యం అందరి జీవితాల్లో ఫలింపజేయండి. సత్యవాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధతలో పరిపూర్ణులగుటకు ప్రతి వ్యక్తికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.